విశ్వశాంతి కోసం ఎల్లుండి నిర్వహించబోయే సామూహిక ధ్యాన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని శ్రీరామచంద్ర కమిషన్ గ్లోబల్ గైడ్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ పిలుపునిచ్చారు. వరల్డ్ మెడిటేషన్ డే పురస్కరించుకుని 21వ తేదీన ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పలువురు ఆన్లైన్ ద్వారా ఈ సామూహిక ధ్యాన సాధనలో పాలు పంచుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కనహశాంతి వనంలో ప్రత్యక్షంగా, ఆన్లైన్ ద్వారా పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే సాధకులు కరుణ, ఐక్యత, ధ్యాన సంబంధిత అనుభవాలను పంచుకోనున్నారు. తద్వారా ప్రేమ, శాంతి, సామరస్యాన్ని ఆధ్యాత్మికతతో విశ్వవ్యాప్తం చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఇందులో పాల్గొనాలని అనుకునేవారు ముందస్తుగా ఆన్లైన్లో ఉచితంగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రపంచమంతా ఏకమై స్తంభించిన ఆ ఒక్క క్షణాన్ని ఊహించండి. మిలియన్ల కొద్దీ హృదయాలు ఒక్కటిగా అనుసంధానమైనప్పుడు, ప్రజలంతా కలసికట్టుగా అంతర్ముఖం అయినప్పుడు, డిసెంబర్ 21న ఆన్లైన్లో జరగబోయే విశిష్టమైన విశ్వవ్యాప్త ధ్యానానికి మీకిదే మా ఆహ్వానం. ప్రపంచపు నలుమూలల నుండి కలిసి మనమంతా మన హృదయాలను అనుసంధానం చేసి, హృదయాలను ఏకం చేసి, అందరినీ స్పృశించే ఒక శాంతి తరంగాన్ని సృష్టిద్దాం. కొద్ది నిమిషాలలోనే మీ అంతరంగంలో ఒక గాఢమైన స్థితిని కనుగొనగలుగుతారు. ప్రపంచమంతటా కోట్లాదిగా ఉన్న అందరితో కలిసి డిసెంబర్ 21 ధ్యానిద్దాం. ఒకే ప్రపంచం, ఒకే హృదయం, ఒకే శాంతియుతమైన క్షణం.